ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. పాపం ఎండాకాలం దెబ్బకి ఫస్ట్ కోటానికి వచ్చినట్టున్నారు మొత్తం. దేవునికి స్తోత్రం. వాస్తవమే కదా. రెండో కూటానికి నోళ్ళు తెరవాల్సి వస్తుందిరా నాయన అని ముందే వచ్చి మేలుకున్నారు బిడ్డలు తెలివిగా. మంచిది, సమయాన్ని పోనీయొద్దు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మంచిగా మీరు వాక్య ధ్యానంలోకి వెళదాం. 2 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూసుకుందాం. చూడండి, 6:18, 7:1 కూడా చదువుదాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక. 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. చదువుతున్నాడు, చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. పవిత్రులనుగా చేసుకొందము. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. ఈ శుభవేళ ప్రత్యేకమైనటువంటి సమయములో మమ్మల్ని లాగున సమకూర్చిన విధానం కొరకు వందనాలు. నిదాసుడు బలహీనుడు ప్రభు నీ బిడ్డలతో మాట్లాడనై ఉండగా అయోగ్యుడైన నిదాసుని రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నీ కృపతో యోగ్యతనిచ్చి మాకు కావలసిన వర్తమానం బోధించండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను శక్తులను, దురాత్మ దయ్యపు అంధకార శక్తుల ప్రభావమును యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మాతో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మన ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెబుదాం. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము గతంలో మీకు చదివించి కొన్ని వర్తమానాలు అందించాను. ఈరోజు ఇందులో నుండే మరికొన్ని విషయాలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను. అది నిన్న ఉదయం నుంచి దేవుడు నా హృదయంలో, నాకు హృదయంలో ఆ తలంపు పెట్టాడు. అది కాకుండా వేరేది ఏదన్నా చెబుదామని నేనేమో పోరాడుతూ ఉంటాను యాకోబులాగా. దేవుడు బలిపీఠం మీదకి వచ్చేటప్పటికి ఆయన చెప్పాలనుకున్న దాన్ని తప్పించి ఇంకా దేన్ని కనపడనీయడు. ఇంకెంత ఎతికినా కనపడదు. అది నేను చెప్పమన్నది చెప్పవా, నువ్వు ఏదో చెప్పాలనుకుంటే ఎట్లా? సంఘము నాదిరా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం ఎవరిది? సంఘము నాది, నీది కాదు. నోరు మూసుకొని నేను చెప్పింది చెప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు అలా డ్రైవ్ చేస్తాడు. సచ్చినట్టు లోపడాల్సిందే, లేకపోతే ఇంక నడిపింపు ఉండదు. అక్కడ కూర్చోవటమే ఆడ. ఏది ఏమైనా మొత్తానికి ఆత్మకు లోబడ్డా. అందులో నాకు సందేశం ఉంది, మీకు సందేశం ఉంది. రైట్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2 కొరింథీ 6లో 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు,
క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, అంటే భాగం ఎక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని పాత నిబంధనలోని లేఖనాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు పౌలు. బాగా వినాలి ప్రియులారా. మరి అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అని ఇన్ని మాటలు మాట్లాడాడు. బాగుంది. మరి అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటే మరి కూటం అయిపోయినాక మనం పోయి వాళ్ళ మధ్యనే బతకాల్సి వస్తుంది కదా. లెగిస్తే వాళ్ళతోనే తిరగాల్సి వస్తుంది, వాళ్ళతోనే పనిచేయాల్సి వస్తుంది, వాళ్ళతోనే వ్యవహరించాల్సి వస్తుంది అన్ని విషయాల్లో. మరి ఈయనేమో వాళ్ళతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలితో ఏమి పొందిక, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, ఏమి సంబంధం, ఏమి పోలిక అంటాడు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అంటాడు. మరి పొయ్యి ఎక్కడ సార్ మేము ఉండాలి? మేము వ్యాపారం చేసేది అక్కడ, ఉద్యోగం చేసేది అక్కడ, పని చేసేది అక్కడ. మా ఇరుగు పొరుగు నివాసాల్లో ఉన్నవాళ్ళు అవిశ్వాసులు. మరి ఎలాగా అంటే వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అంటాడు. శుభ్రంగా ఇక మనం ఏం చేయాలంటే ఇక మన వరకు అడవిలోకి పోవాలా. అక్కడ ఇక ఏ అన్యుడు ఉండడు, ఇక ఉంటే జంతువులు ఉంటాయి తప్పించి ఊళ్ళో ఉన్నంత వరకు మాత్రం అవిశ్వాసుల మధ్యలోనే అవిశ్వాసులతోనే మనం ప్రయాణం సాగించాల్సి వచ్చింది. మరి ఇక్కడేమో వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, మీరు నా ఆలయం, నేను మీ మధ్య సంచరింతును, మీలో ఉంటాను, మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అని ఇన్ని మాటలు చెప్పాడు. ఇది పాటించడానికి సాధ్యమయ్యే పనేనా? ఇది పాటించడానికి సాధ్యమయ్యే పనేనా? వాళ్ళ మధ్యలో నుండి పూర్తిగా బయలు వెళ్ళాలంటే ఇక అడవిలోకి పోవాలా? అది సాధ్యం కాదు. మరి వాళ్ళతో జోడుగా ఉండకూడదు అనేది సాధ్యమైద్దా? ఒకసారి ఆలోచన చేయండి. నేను ఆలోచన చేశాను, ఎట్లా సాధ్యమైంది ప్రభువా? వాళ్ళ మధ్యలో నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అంటావు, లెగిస్తే వాళ్ళ వ్యవహారమే మేము చూడాల్సి వస్తుంది. అట్లా ఎట్లా అవుతుంది అంటే భౌతికంగా, వినండి బాగా, భౌతికంగా వాళ్ళ మధ్య నుండి మనం ప్రత్యేకంగా వెళ్ళటం సాధ్యం కాదు. కానీ భక్తి సంబంధంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మ సంబంధంగా వారికి వేరై బతకొచ్చు. మనం వారికంటే ప్రత్యేకంగా ఉండి మనం బ్రతకొచ్చు. అసాధ్యమైన పనిని దేవుడు ఎప్పుడు చెప్పడు. మొయ్యలేని బరువు ఏ తండ్రి కూడా బిడ్డ మీద పెట్టడు. దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడాడు అంటే అది సాధ్యమే, అది సాధ్యమే. అందుకే దేవుడు ఆ మాటలు మాట్లాడాడు. నువ్వు అన్యజనుల మధ్యలో ఉన్నప్పటికీ, అవిశ్వాసుల మధ్యలో ఉన్నప్పటికీ, వాళ్ళ వ్యవహారాలతో నీవు పాలివాడవై ఉండకుండా నీవు ప్రత్యేకంగా ఉండుట సాధ్యమే. అందుకే నేను ఆ మాట చెప్పాను. ఎందుకంటే నువ్వు వాళ్ళకి దీపం, నువ్వు వాళ్ళకి దీపం. నీలో నుండి ప్రసరించేటువంటి వెలుగు చూసుకొని వాళ్ళు తమ బతుకుల్ని దిద్దుకోవాలి. వాళ్ళు నీకు వెలుగు కాదు, నువ్వే వాళ్ళకి దీపం. నీలో నుండి ప్రసరించేటువంటి వెలుగును వాళ్ళు చూసి వాళ్ళ జీవితాలు దిద్దుకోవాలి. ఎందుకంటే జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు మీరు జ్యోతులై ఉన్నారు. చూడండి ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక 2:16 చూడండి ఒక్కసారి. ఫిలిప్పీ పత్రిక. అట్టి జనము మధ్యను, అద్దుగో ఏ జనము మధ్య? ఇందాక ఏ జనం గురించి చెప్పుకున్నామో ఆ జనము మధ్య. ఏ జనం ఈ జనం అంటే మూర్ఖమైన వక్ర జనము మధ్య. వక్ర జనం, అవిశ్వాస జనం, అన్య జనం అనుకోండి.
అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అద్దుగో, లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు మీరు. కాబట్టి మీరు వారితో పాలివారై ఉండకూడదు, మీరు వారిని చూసి నేర్చుకోకూడదు, మిమ్మును చూసి వాళ్ళు నేర్చుకోవాలి అనే అద్భుతమైన పాఠాన్ని ఇక్కడ దేవుడు మనకు పొందుపరిచి ఉంచాడు. ఎందుకు ప్రభువా మాలో నుండి పాఠం వెళుతుంది వాళ్ళకి, ఎందుకు మమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంటే, మీరు నా ప్రజలు, నేను మీలో ఉంటాను, మీలో ఉండి సంచరిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘముగా మీరు సమకూడినప్పుడు మీ మధ్య నేను ఉంటాను, అలాగే వ్యక్తిగతంగా మీరు సంచరిస్తున్నప్పుడు నేను మీలో ఉండి అన్యజనులతో వ్యవహరిస్తాను. కాబట్టి మీ ప్రభావం అడ్డుపడాలే కానీ ఆ ప్రభావం మీ మీద పడటానికి వీల్లేదు. ఎందుకంటే వారు అవిశ్వాసులు మరియు మూర్ఖమైన వక్రజనము. మూర్ఖుడు అంటే తెలుసు కదా మీకు, వాడికి తెలియదు, మనం చెప్పినా వినడం. ఇది కాదు ఇదిరా బాట, ఇది కాదురా ఇది దారి అంటే వాడు వినడం. కానీ ఏం చేద్దాం, అలాంటి వాళ్ళ మధ్యలోనే మనం మనుగడ సాగించాల్సి వస్తుంది. మరి వాళ్ళ మధ్య మనుగడ సాగించకపోతే మనం లోకాన్ని విడిచిపెట్టి ఇంకొక లోకానికి వెళ్లాల్సి వచ్చింది. అది సాధ్యం కాదు. వారి మధ్యలోనే ఉండాలి, వారితోనే ఉండాలి, తప్పదు. పనులు వాళ్ళతోనే, వ్యాపారం వాళ్ళతోనే, ఇతర వ్యవహారాలన్నీ వాళ్ళతోనే. అయితే వారితో జోడిగా ఉండొద్దన్నాడు. అర్థమైందా? వాడితో పొత్తు పెట్టుకోవద్దు, కలగా పొలగం కావద్దు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటాడు. ఎంత దారుణంగా పోల్చాడంటే, క్రీస్తుతో బెలియాలికి ఏమి సంబంధము? బెలియాలంటే తెలుసా? వేశ్య, ధనమునకు తన దేహమును అమ్ముకొను స్త్రీ వేశ్య. బెలియాలు అంటే వెలకు దొరికే ఆలి. అర్థమైందా? అన్యజనం అంటే క్రీస్తును ద్వేషించేటువంటి మూర్ఖమైన వక్ర జనము దేంతో పోల్చబడ్డారంటే వేశ్యతో పోల్చబడ్డారు. లోకము అలా ఉంది, లోకము అలా ఉంది, దానితో నీకు పొత్తు ఉండరాదు, దాంతో నీకు అనుబంధం ఉండరాదు, నువ్వు దాని నుండి ప్రత్యేకంగా బ్రతకాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మీరు చూడగలిగితే స్త్రీని గురించి కొన్ని మాటలు అక్కడ మాట్లాడతాడు. జాగ్రత్తగా చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. అంతమంది పురుషులలో చూడండి, ప్రసంగి గ్రంథము, మీరే స్పీడ్గా తీస్తారు, నేనే నిదానం ఎక్కువ. 7వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువు. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఒక్కసారి ఆ మాట ఆలోచించండి. ఆడవాళ్ళని ఎట్ట తిడుతున్నాడో చూడు పాపం. ఇంతసేపు తిట్టేవాడు 1000 మందిని ఎందుకు చేసుకున్నాడో. ఒకరిద్దరు కాదు, మళ్ళీ మహారాజు 1000 మందిని. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు అన్నాడు. చూడండి, ప్రసంగి ఆడవాళ్ళని అట్ట తిట్టాడు. ఎంత భయంకరులు అంట ఆడవాళ్ళు. ఉరుల వంటి మనసు, బంధకముల వంటి చేతులు కలిగిన వాళ్ళు అంట. ఏమండి, అప్పుడు ఈ బైబిల్ మగాళ్ళకే అయి ఉండాలి, మళ్ళీ ఆడవాళ్ళకి ఎందుకు బైబిల్? ఇంతసేటు తిడతా. ఏమండి, ఇక్కడేమో ఉరుల వంటి మనసు, బంధకముల వంటి చేతులు అంటాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోనేమో స్త్రీ సాంగత్యము చేత అపవిత్రము కానివారు అంటాడు. అసలు ఎవరు ఈ స్త్రీ? ప్రకటన 14లో ఆ 144,000 మంది స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు అంటాడు. దాన్ని కొన్ని సంఘాలోళ్ళు పెళ్లి కానోళ్ళని పెట్టేశారు.
పెళ్లి చేసుకుంటే పురుషుడు అపవిత్రుడు అయిపోతాడు. మరి కానా పెళ్లి విందుకి ఏసై ఎందుకు పోయి మరి నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి మరి వాళ్ళకి ఎందుకు ఫంక్షన్ కంటిన్యూ చేయించాడో? మరి అపవిత్రమైన కార్యాన్ని దేవుడు ప్రోత్సహించాడా? ఏమండి, పురుషుడు వివాహం చేసుకుంటే అపవిత్రుడు అయిపోతాడు, అందుకని పెళ్లి కానోళ్ళు పరిశుద్ధులు అన్నారు. పెళ్లి కానోడు పరిశుద్ధుడు కాదు, క్రీస్తు రక్తం చేత కడగబడి పరిశుద్ధ పరచబడిన వాడు పరిశుద్ధుడు. అది పెళ్ళి అయినోడైనా పెళ్లి కానోడైనా. పెళ్లి పాపం అని ఎక్కడుంది? వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలని హెబ్రీ పత్రిక 13:4 సాక్ష్యం ఇచ్చాడు. పెళ్ళి అపవిత్రమైంది కాదు. స్త్రీ సాంగత్యం అంటే భార్యాభర్తల అనుబంధం అపవిత్రమైంది కాదు. కానీ మనకు అపవిత్రత కలిగించే స్త్రీ ఒకతే ఉంది. ఉరుల వంటి మనసు, బంధకముల వంటి చేతులను కలిగినటువంటి స్త్రీ ఒకటి ఉంది. ఆమె గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరి స్త్రీ? ప్రసంగి గ్రంథంలో 7లో మనం చదివినటువంటి ఆ వచనంలో 26లో మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించేటువంటి ఆ బాధాకరమైన విషయం ఏంటి? వలల వంటిదై, ఉరుల వంటిదై, ఏమండి, ఉరుల వంటి మనసు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకుంటారు, పాపాత్ములు దానివల్ల పట్టబడతారంటే ఇక ఎవరిని పట్టుకుందామని తిరుగుతుంది ఈ స్త్రీ. ఎవరి స్త్రీ అంటే అక్షరార్థంగా స్త్రీ కాదు. అక్షరార్థంగా స్త్రీ కాదండి. ఇక్కడ చదివిన ఈ వచనంలోని స్త్రీని అక్షరార్థంగా స్త్రీ అనుకుంటే ఖచ్చితంగా ప్రసంగం తిట్టాలనిపించి దాడోళ్ళకి, దుర్మార్గుడా, మా గురించి ఎలా మాట్లాడతావా? వలల వంటి వాళ్ళమా మేము? ఉరుల వంటి మనసా? బంధకాల లాంటి చేతుల? తరతరాలుగా పురుషుల చేతులు బలైపోతుంది మేము. నువ్వు ఒక్కడివి 1000 మందిని చేసుకున్నావు, బుద్ధుందా నీకు అని రిటర్న్ క్లాస్ ఇస్తారు, తెలుసు ఆ సంగతి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ స్త్రీతో పోల్చిన స్త్రీ అక్షరార్థంగా స్త్రీ కాదు, మహాబబులోను వేశ్య అంటే లోకం. లోకానికి ఉంది ఆ శక్తి. వలల వంటిది లోకం, ఉరుల వంటి మనసు, బంధకాల లాంటి చేతులు కలిగి స్త్రీలని పురుషుల్ని మొత్తాన్ని కలిపి తనలోనికి లాక్కోవాలని చూస్తుంది ఈ స్త్రీ. భార్యాభర్తల యొక్క పవిత్రమైన అనుబంధం పవిత్రమైంది, కానీ అది పాపము కాదు. అయితే లోక సాంగత్యము పాపము. యాకోబు రాసిన పత్రిక 4:4 చూడు, తొందరగా చూడు. యాకోబు రాసిన పత్రిక 4:4 వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ చూడండి ఏమన్నాడు? ఈ లోకముతో స్నేహము దేవునితో కొట్లాట. కాబట్టి లోక సాంగత్యం మనకి పనికిరాదు. అదే యాకోబు రాసిన పత్రిక 1:27లో దిక్కులేని తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయునే. అబ్బా, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటయునే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి. అంటే నంబర్ 1లో ప్రేమ కలిగి దీనులకు సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. రెండవది ఈ లోక సంబంధమైన మురికి అంటకుండా జాగ్రత్త పడాలి. ఇది తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమునైన భక్తి. అంటే ఇప్పుడు దీని అంతటిని బట్టి ఏమర్థమవుతుంది? ఈ లోక స్నేహము దేవుడు ఇష్టపడట్లేదు. లోకమును దేంతో పోల్చాడు? వేశ్యతో పోల్చాడు. అర్థమైందా? ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం తీసుకో. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం తీసుకోండి. అక్కడ ఒక స్త్రీ కనపడింది, చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తారమైన జలముల మీద కూర్చున్న, జలములంటే లోకమండి, జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. ఎవరీమే?
రాజులు దీని మత్తులో అయిపోయారట, భూ నివాసులు దీని మత్తులో బందీలు అయిపోయారట. ఈమె పేరు మహాబబులోను వేశ్య. ఏమండి, దీని సాంగత్యం మనకు అపవిత్రతను అంటించిద్దండి. ప్రకటన గ్రంథం జస్ట్ ఒక్క పేజీ తిప్పండి అక్కడి నుంచి 14వ అధ్యాయం చూడండి. 2వ వచనం అక్కడ చూడండి. మొదటి వచనం చివరిలో 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారు అన్నాడు. వాళ్ళ గురించి ఏం రాశాడో తెలుసా? 4వ వచనంలో, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారున యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. అది సంగతి. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు అంటే లోకముతో ఎన్నడూ కలుసుకోవడానికి ఇష్టపడలేదు. ఇక లోకము దాని యొక్క మత్తులు ఎరగని వారు, వాటిని విసర్జించినటువంటి వారు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు వీళ్ళు? ఇందాక చెప్పాను కదా, క్రీస్తుతో బెలియాలికి ఏమి సంబంధము అని. బెలియాలు అంటే వేశ్య. లోకాన్ని దేవుడు వేశ్యతో పోల్చాడు. ఆ లోక సాంగత్యం మనకు అపవిత్రతను అంటించిద్ది. అందుకే వారి మధ్యలో నుండి బయలు వెళ్ళి మీరు ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. ఎందుకు? వారి మధ్య నీవు సహవాసం చేసి వారితో పొందుగలిగి ఉంటే వారి అపవిత్రత నీకు అంటిద్ది. తస్మాత్ జాగ్రత్త అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. మరేంది ఇందాక ఎడిపోయారు? ఇది ఇంకోసారి చెప్పండి. ఇది చాలా అవసరమైన విషయం. అందుకే దేవుని ఆత్మ బలవంతం పెట్టి మరి నన్ను ఇందులోకి తీసుకొచ్చాడు ఇప్పుడు. లేకపోతే నేను ఇంకో దాని మీద వెళ్దాం అనుకున్నా. పౌలు మహనీయుడు అంటాడు, నా ఆత్మలో నేను సేవించుచున్న దేవుడే ఇందుకు సాక్షిని. ఆత్మలో దేవుణ్ణి సేవించడం ఏమిటి అనే అంశం చెప్పాలనుకున్నా. అది ఈసారి చెబుతా. ఎందుకంటే సందర్భం కాదు. ఎందుకంటే ఇది దేవుడు తెచ్చిన సందర్భం. నేను చెప్పాలనుకున్నది కాదు, దేవుడు చెప్పింది చెప్పాలి. సరే, ఇంతకీ ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? ఏం సంగతి అంటే, మొట్టమొదటి సంగతి, లోకము దేవుడు ఇలా పోల్చాడు. వలల వంటిదై ఉరుల వంటి మనస్సును మొదలుపెట్టా బంధకాల వంటి చేతులు కలిగిన స్త్రీ అన్నాడు. అటెందుకు చూశారు మీరు? నేను ఎటు చూసన్నాను? ఎవరికెళ్ళి చూసన్నాను? మీరు నాకెళ్ళి చూడండి. స్తోత్రం చెప్పండి. ఎక్కడొచ్చాగాం? ఎన్ని రకాలుగా పోల్చాడంటే, లోక స్నేహము దేవునితో వైరము, క్రీస్తుతో బెలియాలికి ఏం సంబంధము, మహాబబులోను వేశ్య, అపవిత్రతను అంటించేటువంటి స్త్రీ. ఎవరి స్త్రీ? అక్షరార్థమైన స్త్రీ కాదు. భూరాజుల నీలు మహాపట్టణమే అంటాడు చూడండి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. ఈ స్త్రీ నిజంగా స్త్రీ కాదు. చివరి వచనం 17 చివరి వచనం, మరియు నీవు చూచుచున్న ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. చాలు, ఇక చూడండి నాకెళ్ళి. ప్రకటన గ్రంథం 17 చివరి వచనం. సరిపోయిందా? మరియు నీవు చూచుచున్న ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. ఒక పట్టణం ఉంది, అది మహావ్యభిచారి, మహావేశ్య అన్నమాట. ఆ పట్టణం తాలూకు ప్రజలు భూమి అంతటా చెదరు ఉన్నారు. లోకము రెండుగా విభజింపబడింది. యేసుక్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు కాలమే రెండుగా విభజింపబడింది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఆ విభజన చేయడానికే వచ్చాడు ఆయన. అర్థమైందా? ఎందుకు వచ్చాడు? విభజన చేయడానికి వచ్చాడు. ఏం విభజన? నెంబర్ 1 కాల విభజన, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. అలాగే మనుష్యుల విభజన. భూమి మీద ఉన్న మనుషుల్లో 2 వర్గాల మనుషులు ఉన్నారు. ఒకటి మహాబబులోని వేశ్యకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళని ఒక మాటలో చెప్పాడు, లోకం. లోకము మోసము, రంగుల వలయము, నాశన కూపము, నిరతము శోకము. లోకము మోసము, రంగుల వలయము, నిరతము శోకము,
యేసే మార్గము సత్యము జీవము, యేసే మార్గము సత్యము జీవము, యేసుని రాజ్యము నిత్యానందము, యేసుని రాజ్యము నిత్యానందము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. దీని ఇంతసేటు నొక్కి వక్కాణిస్తున్నాడంటే ఎందుకు ఈ మాటలు ఇంతసేటు చెప్తున్నాడు దేవుడు అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా, క్రీస్తులోనికి రాకముందు లోకం దాని యొక్క సాంగత్యంలో మనం ఉన్నాం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దాన్ని వదిలేసాం మనం. అంతకుముందు ఆ లోకం పోయిన పోకళ్ళన్నీ ఇక మనం విసర్జించాం. ఇంకా అది పడ్డపాట్లు పడాలనుకోవాలా మనం. సచ్చినా బతికినా ఏమైనా కానీ ఇంకా యేసే. దేవుడు చెప్పినట్టు వినాలి, ఆయన అధికారం కిందకి నడవాలి. ఇక లోక సాంగత్యం, లోక పోకడ నేను పోకూడదు, ఆ సాంగత్యం చేయకూడదు. వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ వాళ్ళ అపవిత్రమైన కార్యాల్లోకి నేను ఎంటర్ కాకూడదు. నేను ప్రత్యేకంగా ఉండాలి, ఎందుకంటే నేను దేవుని బిడ్డని అని ఒక అభిప్రాయం కలిగి ఉన్నాం మనం. ఇప్పుడు కూడా అదేనా? లేకపోతే నేను వాళ్ళతో పోయి సావాసం చేస్తానని ఏమైనా అనుకుంటున్నారా? లేదు, నేను ప్రత్యేకమైన జీవితాన్నే కలిగి ఉండాలని నేను అనుకుంటున్నాను, లోకంతో సాంగత్యం చేయాలనుకోవట్లేదు అని ఎంతమంది సిద్ధపడుతున్నారు? చేయొద్దండి. రైట్, మీ అందరికి మైండ్లు బాగానే పనిచేస్తున్నాయి. నేను చెప్పేది అర్థమవుతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. దేవునికి మహిమ. చెప్పండి గట్టిగా. రైట్, చాలా క్లియర్గా ఉన్నారు మీరు. అది వద్దనే వదిలేసుకున్నారు, ప్రభుతో జీవితం కావాలనుకున్నారు. కానీ వినండి, కానీ నువ్వు వదిలినా అది నిన్ను వదలదు. మరి ఆ లవ్ అలాంటిది, ఆ ఎఫెక్షన్ అలాంటిది. నువ్వు వదిలినా నిన్ను వదలదు. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని రావడానికి మోషేకి పెద్ద టైం పట్ల. మళ్ళీ చెబుతున్నా, ఇశ్రాయేలు జనాంగాన్ని ఫరోతో మాట్లాడి వాడికి డోసులు ఇచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకొని రావడానికి మోషేకి పెద్ద టైం పట్ల. కానీ దేవునికి పట్ల, మోషేకి పట్ల పెద్ద టైం. కానీ వాళ్ళ హృదయాల్లో ఉన్న ఐగుప్తుని బయటికి వెళ్ళగొట్టడానికి ఇంచుమించు 40 ఏళ్ల కాలం పట్టింది. అయినా అది బోక వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. అర్థమైందా? అర్థం కాలేదా? ఐగుప్తులో నుంచి అంటే లోకములో నుంచి రక్షణలోనికి నడిపించడానికి మనకేం పెద్ద టైం పట్ల. ఒకరోజు మెరుపు మెరిసింది, యేసుప్రభువే నిజమైన దేవుడు అని అర్థమైపోయింది. ఆయన రాజ్యానికి చేరాలనుకున్నాం, వచ్చాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం, అయిపోయింది. అదంతా రోజుల్లోనే అయిపోయింది. కానీ మరి పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా దాంతో సావాసం చేసి చేసి లోకం బయటికి పంపించాలంటే బోల్డ్ అంత చాకిరి. అందుకే వారం వారం కూటాలు పెట్టి మరీ చెప్తున్నాడు. మరి ఎందుకు అనుకున్న ఈ సంఘ సహవాసం ఎక్కినటువంటి లోకాన్ని వెళ్ళగొట్టి, ఆ ప్రాచీన పురుషుని పాప స్వభావాన్ని వెళ్ళగొట్టి నవీన స్వభావం దైవ ఏ పని పెట్టాడు? ఈ పని పెట్టాడు. ఏది? ఇదంతా పెట్టాడు. లేకపోతే శుభ్రంగా బాప్తీసం పొందిన వెంటనే ఒక్కొక్క పని అయితే శుభ్రంగా ముంచడం, ఆంతున వెళ్ళిపోవటమే పరలోకానికి. కానీ అలా జరిగిందా? మునిగినోడు మళ్ళా లెగుతున్నాడు, మళ్ళా భూమి మీద తీర్మానం అయింది.
అంతేగాని పూర్తిగా ఇంకా ఆయన స్వాధీనంలోనికి రాలా. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆక్రమిత కాశ్మీర్ లాగా సగం వాళ్ళదే సగం మంది అన్నట్టు, పూర్తిగా ఇంకా మన కైవశం కానట్టు. బాప్తిసం అయినప్పుడు ఏం జరిగిందంటే ఇక ఈడు దేవుని రాజ్య సంబంధి అనే స్టాంపు పడింది, ముద్ర పడింది. మార్కెట్లో సంతలో గొర్రె పిల్లల్ని కొంటారు, ఐడియా ఉందా? కొనబడిన గొర్రె పిల్లలకి ఒక గుర్తేస్తారు, దాని మీద ఉన్న జుట్టు కొంచెం కత్తిరిస్తారు. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? ఆహా, వెరీ గుడ్, దేవునికి మహిమ. మనం చూస్తే జుట్టు కట్ చేసి ఉన్నాయి అనుకో, కొంచెం అంత జుట్టు గుప్పెడంత జుట్టు బట్టి కట్ చేస్తాడు. కట్ చేసి ఉన్నాయి అనుకో, అర్థం ఏంటంటే ఇవి ఒక వ్యక్తి కొనుక్కున్నాడు, అతనికి ప్రత్యేకించబడ్డవి అని. అట్లాగున మనకి బాప్తిస్మం ఇచ్చి మన ప్రాచీన పాపములన్నిటినీ కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మను సంచకరువుని మనకిచ్చి ఆ ఆత్మ చేత మనల్ని ముద్రించాడు. మన మీద స్టాంపు పడింది, ఏంటో తెలుసు? ఆ స్టాంప్ పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఆత్మను లోకానికి ఇవ్వలా, ఆయన లోకస్తులకి ఇవ్వలా. అందుకే వాళ్ళు యేసును ఒప్పుకోరు, యేసును సేవించరు. ఆ ఆత్మను మనకిచ్చాడు గనక యేసు లేకుండా మనం బతకలేం. మనకు స్టాంప్ ఏంటో తెలుసా? మనల్ని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మనకు తన ఆత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ, ఆయనే దేవుని ఆత్మ. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అనుకున్నావు? నీతోనే ఉన్నాడు, నీలో ఉన్నాడని నేను కాదు, యేసయ్య చెప్పాడు. యోహాను సువార్త 14:16 చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక. అదిగదిగో, లోకం ఆయన్ని చూడదు, ఆయనను ఎరుగదు గనుక. లోకం ఆయన ఎరగదు, ఆయనను పొందనేరదు. అదిగదిగో, ఆయన ఎరగదు, ఆయన చూడదు కనుక ఆయన్ని పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఎవరైనా పరిశుద్ధాత్మ ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆ మీలో ఉండునన్న మాట రౌండ్ చేయండి. మీలో ఉండును, మీలో ఉండును, మీలో ఉండును. మీతో కూడా నివసించును, మీలో ఉండును అనే మాట చాలా కీలకం. దాన్ని మర్చిపోకూడదు మనం. అదే మాట కదా ఇందాక మనం ఫస్ట్ మూలవచనం చదివింది. మీరు మూర్ఖులకు ఈ ప్రజలు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుండా వాళ్ళ నుంచి ప్రత్యేకంగా ఉండండి. నేను వారి మధ్య సంచరించి వారిలో నివసింతును. వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడునై ఉందును. వారు నాకు కుమారులు కుమార్తెలునై ఉందురు. దేవుడు మనల్ని లోకంలో నుంచి వేరుపరిచాడండి. విశ్వాసులు అవిశ్వాసులు, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నట్టు విశ్వాసులు అవిశ్వాసులు, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు, ఆత్మచేత ముద్రించబడిన వాళ్ళు అన్న లిస్టులో మీరందరూ ఉన్నారు, నేనున్నాను, మనందరం ఉన్నాం. ఎంత ధన్యులం! ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, అప్పులు ఫుల్లుగా ఉండొచ్చు, నానా బాధల్లో నీవు ఉండొచ్చు, కానీ నీవంటి అదృష్టవంతుడు మరొకడు లేడు. ఎందుకంటే నీవు ముద్ర వేయబడ్డావు క్రీస్తు చేత. పరిశుద్ధాత్మను సంచకరువుని నీకిచ్చి నీతో ఆయనను సీల్ వేసేశాడు. ఈరోజు నాతో పరిశుద్ధాత్మ ఉన్నాడు. నేను చెప్పానా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి. ఆత్మచేత మనం ముద్రించబడ్డాము, విమోచన దినం వరకు ఆయన యందు మనం ఉన్నామని. 30వ వచనం చదువు. 4:30 చదువు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అది లెక్క. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారంటే ఆయన చేత మీరు ప్యాక్ చేయబడ్డారు, సీల్ చేయబడ్డారు. ఆయన మీతో ఉంటున్నాడు, మీలో ఉంటున్నాడు, మిమ్మల్ని కమ్ముకొని ఉంటున్నాడు. ఈ మాట బాగా వినాలండి, సీరియస్ అండి. ఆయన మీతో ఉంటున్నాడు, మీలో ఉంటున్నాడు, అంతేకాదు మిమ్మల్ని కప్పుకొని ఉంటున్నాడు ఆయన.
మీరు సామాన్యులు కాదు అంటున్నాడు. నిద్రమోహం వేసుకొని అదేముందిలే అనుకోవాకు, వెర్రిమాలోకం. నువ్వేనాడైతే యేసు ప్రభుని గుర్తించావో పరలోకంలో మహాజ్ఞానిగా గుర్తించబడ్డావు. అక్షర ముక్క లేకపోయినా ఏమండి, పొట్టగోస్తే అక్షర ముక్క లేదు సార్ నాకు అంటాడు. కానీ నిజమైన దేవుడు ఎవరో గుర్తుపట్టాడు. మరి తిక్కలోడా, పొట్టగోస్తే అక్షర ముక్క లేదు సార్ నాకు అంటది. కానీ నిజమైన దేవుడు ఎవరో వివేచించగలిగింది, గుర్తుపట్టగలిగింది. కారణం దేవుడు, తండ్రి అయిన దేవుడు మనోనేత్రాలు వెలిగించిన వ్యక్తివి నువ్వు తల్లి. నీకు నువ్వు తేలిగ్గా అనుకుంటున్నావు, నాకు నేను తేలిగ్గా అనుకుంటున్నాను, నీకు నువ్వు తేలిగ్గా అనుకుంటున్నావు. దేవుడు మొత్తుకుంటున్నాడు, ఒరే నాయనా, పరలోకంలో మీకున్న స్థానం, మీకున్న గుర్తింపు, మీకున్న విలువ మీకు తెలియచావట్లేదు. ఈ భూమి మీద మనుషులు చేసే తృణీకారాలను బట్టి నేనేముందిలే, నా బతికే ఉందిలే అనుకుంటున్నారు. నాయనా కాదు, నేను లోకములో నుండి మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను. కొడితే గట్టిగా, పాప లోకములో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, మీరు నా సొత్తు. లోకములో మరెవరికి ఇవ్వని ఆత్మను నేను నా ఆత్మనే మీకు ఇచ్చాను. ఆత్మ మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. అంతేకాదు మిమ్మల్ని కప్పుకొని ఉన్నాడు, కమ్ముకొని ఉన్నాడు. మీరు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటున్నాడు. ఆ విలువ తెలుసా అసలు నీకు? ఆ విలువ తెలుసా అసలు నాకు? నిజంగా ఇది అర్థమైతే సిగ్గు శరం రావాలా మనకి, సిగ్గను శరం రెండు రావాలా మనకి. ఇది అర్థమైతే మీకెందుకులే, నాకు రావాలని నేను చెప్పుకుంటున్నాను. నా మీద నేను, మీకు కూడా రావాలా? అసలు ఈ సంగతి స్పష్టంగా అర్థమైతే ఇక నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవు. సహజంగా మామూలుగా అయితే ఒక మనిషిగా నిన్ను నువ్వు తక్కువే అంచనా వేసుకుంటావు. కానీ ఈరోజు నీతో కూడా దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? అందరి వంటి దానివి కాదు నువ్వు, అందరిలాంటోడివి కాదు నువ్వు, నిన్ను నా కొరకు ప్రత్యేకించుకున్నాను అంటున్నాడు ఆయన. నిన్ను నా కొరకు ప్రత్యేకించుకున్నాను. అందరిలాగా అట్టుంటావు నువ్వు? అందరిలాగా ఎలా జీవిస్తావు నువ్వు? పరిశుద్ధాత్మ గల్లా నువ్వు, పరిశుద్ధాత్మ లేని వాడు, ఇద్దరు ఒకటేనా? కాదు కదా. మరి ఎట్లా ఉంటావురా నువ్వు? నువ్వు లోకానికి వెలిగివ్వాల్సినోడివే, లోకానికి జ్యోతివే. నువ్వు సత్యమేదో తెలుసుకున్న వాడివే, సత్య ప్రత్యక్షత కలిగిన వాడివే. లోకులు నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారు, జనం నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగితే, శిష్యుల్లో ఒకడు అన్నాడు, నువ్వు ఏలియావు అనుకుంటున్నారు ప్రభువా అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నువ్వు ఇరిమియావు అనుకుంటున్నారు ప్రభువా అన్నాడు. నిజమే, యేసయ్యలో రెండు కొలతలు ఉన్నాయి. ఇరిమియా లాంటి విలాపం ఉంది, ఏలియా లాంటి రోషం కూడా ఉంది. సత్యం కొరకైన రోషం రెండు కనపడతాయి యేసయ్యలో. ఇంకొకడు అన్నాడు, బాప్తీసం ఇచ్చి యోహాను మృతుల్లోంచి లేచి ఉన్నాడు అని అనుకుంటున్నారు ప్రభువా అన్నాడు. సరే, వాళ్ళ సంగతి వదిలేయండి, మీరేమనుకుంటున్నారు అన్నాడు. సరే, ప్రజల సంగతి వదిలేసేయండి, మీరేమనుకుంటున్నారు అన్నాడు. వెంటనే పేతురు, మేమేమనుకోవటం ఏమిటయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. ఇశ్రాయేలు ఎదురు చూసే మెస్సియావి నువ్వే. నాకు తెలియదయింది నువ్వు క్రీస్తువి. ఆ పిచ్చోళ్ళకి తెలియట్లే, నాకు తెలుసు నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. పరలోకం పోయి చూసి వచ్చినట్టు చెబుతున్నాడు. వాస్తవం అదే, నిజం అదే. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ప్రభు. వెంటనే అన్నాడు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు. నా పరలోకమందున నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచనే కానీ రక్తమాంసములు బయలుపరచలేదు. ధన్యుడవు, పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అని టపా 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 వాగ్దానాలు చేసేశాడు. ఎందుకు? పేతురికి ప్రత్యక్షత కలిగింది. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవన్నాడు. ఏ బండ అంటే ప్రత్యక్షత అనే బండ. ఈరోజు నీకు ప్రత్యక్షత కలిగింది. లోకంలో నీ కాడికి చదువుకున్న వాళ్ళు, మేధావులు, ధనవంతులు, జ్ఞానులు, గొప్ప వంశపు వారు, పేరు ప్రఖ్యాతులు గడించిన వారు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. కానీ నీకు కలిగిన ప్రత్యక్షత వాళ్ళకి లేదు. ఏంటి నీకు కలిగిన ప్రత్యక్షత అంటే? యేసే నిజమైన దేవుడు, క్రీస్తే రక్షకుడు. హల్లెలూయా.
హల్లెలూయా. యేసే నిజమైన దేవుడు, క్రీస్తే లోకరక్షకుడు అన్న ప్రత్యక్షత నీకు కలిగింది. ఇది లేదు వాళ్ళకి. మళ్ళీ ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నున్నా మానసిక రోగులు. నీకు ఎట్ట కనపడతారండి వాళ్ళు? చెప్పండి. ప్రభువుని గుర్తించని వారు నీకు ఎట్ట కనపడతారు చెప్పు? పిచ్చోళ్ళలాగా కనపడతారా, తెలివైన వాళ్ళలాగా కనపడతారా? చెప్పవా, చెప్పమ్మా. అవునా? ఎంతుండి ఏమి లాభం రా అయ్యా? ఆ 3 బిల్డింగులు నాయా అంటంటివి, చెన్నైలో ఈ బజార్ నాదే అంటంటివి, హైదరాబాద్లో ఫలానా దగ్గర ఉన్న ఏరియా మొత్తం నాదే అంటంటివి, అన్నీ నాయా అంటంటివి, అన్నీ నీ అంటే అసలు గుర్తుపట్టలేకపోతేవి. ఇంకేం లాభం? మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మంచిదంచు ఒకని ముంచి. కొంచెం యాక్టివ్గా. మించిన బంగారము పెంచిన నీ దేహము, మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన, మించిన బంగారము పెంచిన నీ దేహము, మించిన బంగారము పెంచిన నీ దేహము, పెంచుము ఎన్నాళ్ళకుండునో మరణించిన చోమనే గదయ్యా, పెంచుము ఎన్నాళ్ళకుండునో మరణించిన చోమనే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఏమర్థమైంది పాట? మనుషుల్ని ముంచి సంచిలో దాచిపెట్టిన బంగారం, అలాగే మనుషులకు అన్యాయం చేసి బాగా అప్పనంగా తిని బాగా మేపి పెంచిన నీ ఒళ్ళు లెక్కేసుకోరా ఎన్ని రోజులు ఉంటాయో అంటున్నాడు. స్తోత్రం. లెక్కేసుకోమా ఎన్ని రోజులు ఉంటుందో. మరణించి చస్తే ఇక మన్నే కదమ్మా. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచిన వని ధీరుడల జెండరు. ఏమండి? ధ్వజము నెత్తి పోరు గెల్చిన, ధ్వజము నెత్తి పోరు గెల్చిన నిజమిప్పుడు వారు మన్నే గదయ్యా. ఏముంది? మన్నేగా. ఏడు అలెగ్జాండర్ ఏడి, సికందర్ ఏడి? ఏరండి భూరాజులేరి? రాజులు రంగప్పల అడ్రస్ లేకుండా పోయారు. ఉన్నవాడు కూడా పోతాడు. ఏదిరా నీ బిల్డింగులు? రాజులు కట్టించిన కోటల్లాగానే ఉన్నాయి. ఒక సినిమా కవి అన్నాడు, రాజ్యాలను ఏలినారు వేనవేల రాజులు, చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు అన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? కట్టించిన కోటలన్నీ నిలిచిపోయాను, కట్టించుకున్న మహారాజులు తరలిపోయాను. కోటలు అక్కడే ఉన్నాయి, వాళ్ళు పోయారు. ఏమండి? అది కాబట్టి ఇప్పుడు వాడు ఈ బిల్డింగులు నాయంటాడు, పొలం నాదంటాడు, ఆస్తి నాదంటాడు, అంతస్తు నాదంటాడు, ఇదంతా నాదంటాడు. వాడిని చూసినప్పుడు నీకేమనిపించింది? గొప్ప అదృష్టవంతుడు, నిజంగా గొప్పవాడు, నిజంగా అని నీకు అనిపించిందంటే నువ్వు ఇంకా ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రాలేదు. ఆధ్యాత్మిక నిష్ఠదరిద్రంలో ఉన్నావు. నువ్వు ఆధ్యాత్మికంగా నిష్ఠదరిద్రతలో ఉన్నావు అన్నమాట. అవతల వాళ్ళని చూసి నీకు ఆ ఫీలింగ్ కలుగుతుందంటే, ఏ ఫీలింగు? వీళ్ళు చూడు ఎంత సంపాదించారో, అబ్బా వీళ్ళు చూడు ఎంత డాబా కట్టారు, ఎంత బిల్డింగ్ కట్టారో, అబ్బో ఎంత అపార్ట్మెంట్ కట్టారో, అబ్బో ఈయన చూడు ఎంత పెద్ద పదవిలోకి పోయాడు అని నీకు నోరు ఊరుతుందంటే నువ్వు ఆధ్యాత్మికంగా అంటే ఆత్మ సంబంధంగా దరిద్రతలో ఉన్నావు. ఆత్మ సంబంధంగా నీవు ఐశ్వర్యవంతుడవైతే లెక్క కూడా చెయ్యవు వాటిని. పిచ్చిగా నవ్వుకొని బాధపడతావు ఇంకా వాళ్ళని చూసి. ఎందుకో తెలుసా? అవన్నీ ఉన్నాయి వానికి, కానీ అసలోడు లేడు. ఇంకేం లాభం? కానీ నీకు అవి లేవు. బాధలు ఉన్నాయి, ఇరుగులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే కావాల్సిన తప్పులు ఉన్నాయి.
అయినా సరే నీకు యేసున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, సాక్షాత్కారమయ్యుండగను లక్ష్య పెట్టామిహ బాధలకు. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మాయన్న కాడ, మహిమ గల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపెన్ గదమా తోడా. దేవుడు మా తండ్రి సార్, యేసయ్య మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్య. ఈ సంగతి మాకు తెలీదు, పరిశుద్ధాత్మే చెప్పాడు. దేవుడు మీ తండ్రి, యేసు మీ అన్న. అందుకే భక్తులు పాడారు, దేవకుమార దీనోపకార నాయందు దయచూడ నా అన్నరారా, నా అన్నరారా. అదే ఖ్యాతి లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, అసలు ఈ భూమి మీద సరైనది ఏది మాకు లేకపోయినా, వారి బాబా పరలోకం మాదిరా. ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్న వాడికి ఈ లోకమే, కానీ పరలోకం లేదు. కానీ ఈ లోకంలో వీటిని పట్టించుకోకుండా పరలోకం చాలనుకున్నాను చూడు, పరలోకం నాది. గొప్ప గొప్ప వాళ్ళకి, బాగా సౌండ్ ఉన్న వాళ్ళకి అందరూ ఫ్రెండ్సే. అప్పులు ఉన్నోడికి ఎవడు ఫ్రెండ్ ఉంటాడండి? నిజం చెప్పండి, అప్పులు ఉన్నోడికి ఫ్రెండ్ ఉంటాడా? ఎవడన్నా ఉన్నా కూడా సర్దుకొని పోతాడు. ఇటు పిలితారే అని పిలితలేదు, అడుపడు అరే చిన్న పని ఉందిరా మళ్ళీ వస్తాను, ఎందుకంటే నిలబడితే అప్పు అడుగుతాడేమో అని. అరే నువ్వు నా ఫ్రెండు కదరా, ప్రాణ స్నేహితుడు కదరా, వాళ్ళ నోడికి డబ్బు కట్టాలరా, లేకపోతే నా పరువు తీస్తాను అంటున్నాడు, ప్లీజ్ రా కొంచెం సాయం చేయరా అంటాడేమో అని వాడు అడుగు పిలిచి ఇటుపడిపోతుంటాడు. అప్పులు నోడికి ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు అంటే, ఉన్న ఫ్రెండ్స్లు కూడా తెగదింపులు చేసుకుంటారు. కావాలని గొడవ కూడా పెట్టుకొని కట్ అయిపోతారు. ఎందుకంటే మళ్ళీ ప్రేమ కలిగి ఉండి వీటితో మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని. అది అన్ని సమృద్ధి కలిగి ఉన్నోడికి, సమృద్ధి కలిగి ఉన్నోడికి ఎక్కడెక్కడ వాళ్ళంతా ఫ్రెండ్సే. అవునా కాదా? చెప్పరేమి, కనీసం ఇట్ట కూడా అనరేమి, బెల్లం కొట్టిన రాళ్ళలాగా. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దాదాపు అప్పులు బ్యాచే, అవునా? రైట్. కాబట్టి మనకి ఫ్రెండ్స్ ఉండరు, బంధువులు కూడా కట్ చేసుకుంటారు మనతో. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. మనుషుల నమ్మితే మోసమేరా, మనుషుల నమ్మితే మోసమేరా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవునికి మహిమ, దేవునికి మహిమ. కానీ దేవుడు సంతోషకరమైన ఆదరణ మనకేమి ఇస్తున్నాడంటే, ఈ లోక స్నేహాలు మిమ్మల్ని వదిలిపోవచ్చు, కానీ దేవదూతలే మీ స్నేహితులు అన్నాడు ఆయన. భక్తుడు రాశాడు ఆ మాట. మోక్షనగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతలిగా మాకేమి కొదువా. సాక్షాత్కారమైంది ఈ సంగతి. ఏమని? మా పుట్టిల్లు అదని, మా సొంత దేశం అదని. అంతేకాకుండా దూతలే, ముఖ్య దూతలే మా ఫ్రెండ్స్ అని మాకు ప్రత్యక్షత వచ్చేసింది. కాబట్టి ఒరే ఫ్రెండ్స్, మీరు మొత్తం వదిలేసినా పర్వాలేదురా, నాకు దేవుడు చాలు. ఒరే ఫ్రెండ్స్, ఒరే బంధువులు మొత్తం ఊడ్చుకొని పోయినా పర్వాలేదురా,
అంతే కదరా, నా దగ్గర లేనప్పుడు ఎవడు రాడుగా. నా దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చి రాసుకొని పూసుకొని గందరగోళం చేస్తారు. ఎక్కడెక్కడ కలిసినోడు అంత మొత్తం వదిలిపెట్టిపోయినా పర్వాలేదురా, నాకు నా తండ్రి చాలు, నా తండ్రి చాలు. అందరూ వదిలిన ఆయన వదలదు. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఏం బాధపడకు నాయన, ఏం బాధపడకు, ఏం కృంగిపోవద్దు. నీకు నా తండ్రి ఉన్నాడు. అందరూ అన్యాయం చేసిన ఆయన అన్యాయం చేయడు, అందరూ వదిలిన ఆయన వదలడు. అందరూ అసహించుకొని నెట్టేసిన ఆయన నెట్టాడు. ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నిన్ను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. నేను చెబుతున్నానండి, బాప్తిస్మ రక్షణ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు బీదలైనా, సంపన్నులైనా, దీనులైనా, రోగులైనా, ఆరోగ్యవంతులైనా, అవమానాల భారంతో ఉన్నవారైనా ఎవరైనా సరే రక్షణ అనుభవంలోనికి వచ్చారంటే నాకు చాలా గౌరవం. సామాన్యులు కాదు వాళ్ళు. రక్షింపబడ్డారు అంటే వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. ఎందుకు చెప్పు? నాకు కలిగిన ప్రత్యక్షత నా తండ్రి వాళ్ళకు కూడా ఇచ్చాడు. మరి ఎందుకనుకున్నా నేను రాగానే మీకు ముందు వందనాలు చెప్పుకునేది? మీరు సామాన్యులు కాదని. స్తోత్రం. ఎందుకో తెలుసా? నా తండ్రి నాకు ఇచ్చిన ప్రత్యక్షత మీలో ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మరేం సామాన్యం అనుకుంటున్నాయింది, పెద్ద పెద్ద మనగాళ్ళకు లేదు ఇది. అందుకే చెప్తున్నాడు దేవుడు, వాళ్ళని చూసి ఫీల్ అవుతారా పిచ్చోడా? ఆడికి నరలోకమేరా నాయన, 4 రోజుల నుండి భూలోకం మట్టిరా, ఇదంతా మట్టిరా, నీకు మహిమ ఉందిరా పిచ్చోడా అంటున్నాడు ఆయన. స్తోత్రం. ఏమన్నాడు? వెండి బంగారు వెలగల వస్త్రం, పరిమళ పుష్ప సుగంధములు ఎక్కడి నుంచి వచ్చినాయి? మట్టిలో నుండి వచ్చిన వేనని మరువబోకు నా చెల్లెమ్మ. ఏందో యేసయ్య, కనీసం ముక్కు పొడకు కూడా దిక్కు లేదు నాయన. ఇంత దరిద్రం ఎవరికి ఉండదు ప్రభువా. స్తోత్రం అయ్యా. ఎక్కడెక్కడోళ్ళు నాంతాళ్ళు వేసుకుంటున్నారు, చంద్రహారాలు వేసుకుంటున్నారు, సూర్యహారాలు వేసుకుంటున్నారు, నక్లీసులు నలికీసులు వేసుకుంటున్నారు. నా బతుకు కనీసం ముక్కు పొడకు కూడా దిక్కు లేదు. మరి ఇంత దరిద్రమా తండ్రి? స్తోత్రం అయ్యా. అంటే యేసయ్య అంటుంటాడు, పిచ్చిదానా పిచ్చిదానా, వాళ్ళ ముక్కులు మూతులు నెత్తి మీద పెట్టుకునే బంగారం, వాళ్ళ మెళ్ళలో వేసుకునే బంగారం రేపు నీ కాళ్ళ కింద పెడతాను పిచ్చిదానా, నీ కాళ్ళ కింద పెడతాను. నువ్వు నడుస్తావు. ఏంటి బాధపడతావంటే బంగారు రోడ్ల మీద నడిపిస్తాను పిచ్చిదానా. నీ అవతారం ఎట్టుందంటే రేపు ఆ రోడ్లు కూడా దొవ్వేటట్టున్నావు నువ్వు. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. రేపు అక్కడ బంగారు రోడ్లే కానీ ఇక్కడ మాత్రం ముక్కు పొడకేమంటావు. మళ్ళీ అట్లా కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, లేకపోయినా పర్వాలేదులే యేసయ్యా, కోటి బంగారాల కంటే నువ్వు ఎక్కువ కదయ్యా నాకు. లోకస్తులకు బంగారం దొరికింది, నాకేమో బంగారం కంటే ఎక్కువైనా నా యేసయ్య దొరికాడు. యేసయ్య, బంగారం యేసయ్య. మళ్ళీ పాట పాడాలనిపిస్తుంది.
వద్దులే, మళ్ళీ కోట రెండో కోట ఉండలా. ఏసయ్యా బంగారు ఏసయ్యా, ఇదేంది ఆగిపోయింది నాయనోయ్. దేవునికి ఇది ఆగిపోతే డేంజర్. 10:30 కూడా చెబుతానే ఉంటాను నేను. పట్టుకో. ఏమండి, మన ఏసయ్య బంగారు ఏసయ్య, బంగారు తండ్రి అనే పాట ఉంది. ఏసయ్యా బంగారు ఏసయ్యా. ఏమండోయ్ బంగారం పిచ్చోళ్ళు, తెలుసుకోండి. లోకస్తులను చూసి నిన్ను నువ్వు ఎలా ఆలోచించుకోవాలో చెప్తున్నా. నువ్వు ప్రత్యేకించబడ్డావు, నువ్వు స్పెషల్, నువ్వు ఏర్పరచబడ్డదానివి. నీ కనీసం 4 చీరలే ఉండనే, మీ ఇంటి పక్కానికి 400 చీరలు ఉన్నాయి. కానీ నీకున్న యేసయ్య ఆమెకి లేడు, నీకు దొరికిన ప్రత్యక్షత ఆమెకి లేదు. ఎవరు దరిద్రులు? ఎవరు దరిద్రులు అండి? 400 చీరలు ఉంటే ఆమె పోయినాక మొత్తం చుడతారైంది. చెప్పరేమి? 400 చీరలు ఉంటే మొత్తం చుడతారు ఆమెకి. ఏదో మంచిదో ఒకటి తీసి కప్పేస్తారు, తీసుకెళ్ళి తగలబెట్టేయటం లేదా బూడి చేయటం చేస్తారు. నీకు 400 లేవు, 4 చీరలే ఉండొచ్చు. అవి కూడా పాపం కుట్టుకొని ఉన్న చీరలు అయి ఉండొచ్చు. కానీ నీకు నా తండ్రి దొరికాడు, నా తండ్రి దొరికాడు. నీ సంపద పరమందుంది. అవసరమైతే ఈ లోకంలో కూడా నీకు సమృద్ధి ఇస్తాడు. నువ్వు అనేక మందికి ఇచ్చేటట్టు చేస్తాడు ఆయన. అబద్ధం కాదు, నిజంగా. నువ్వు అనేక మందికి ఇచ్చేటట్టు చేస్తాడు. ఇచ్చినా ఇయ్యకపోయినా, నీకున్నా లేకపోయినా ఏ సైజు ఆల్డో. ఇంకేం కావాలి? ఒక్కడు చాలు. నీ ఆస్తి, అంతస్తు, నీ సంపద సర్వకృపానిధివి. ఎవరెవరు? సంపదలకనే. మరి మామూలు విషయం అయింది. సంపదల మూట యేసయ్యా. అరే ఈ భాగ్యం వాళ్ళకి లేదే, ఈ ఆనందం వాళ్ళకి లేదే, ఈ అతిశయం, ఆయన బట్టి అతిశయించే అతిశయం వాళ్ళకి లేదే. అరే రే, వాళ్ళ నవ్వులు చూసి, వాళ్ళ హడావుడు చూసి నువ్వు ఏడుస్తావేమి? వాళ్ళలాగా నేను కూడా ఉంటే బాగుండు అనుకుంటామే. వెర్రిమా లోకమా? నాకు తెలియదు, దేవుడు చెప్తున్నాడు. వారిలో నుండి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు వేరు, వాళ్ళు వేరు. నీ లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు. నీ వే వేరు, వాళ్ళ వే వేరు. నీ దారి వేరు, వాళ్ళ దారి వేరు. నీ ప్రయాణపు ముగింపు మహిమ, వాళ్ళ ప్రయాణపు ముగింపు అగ్నిగుండం. కావాలా నీకు కూడా అగ్ని? కావాలంటే చెప్పు, వదిలేస్తా, పేరు కొట్టేస్తా. కావాలా వద్దా? నాకు వద్దయ్యో, నాకు నువ్వు కావాలి. నువ్వు ఇవ్వకపో, అన్నం పెట్టకపో, వస్త్రాలు ఇయ్యకపో, ఏమైనా చెయ్యి, సచ్చినా సరే యేసయ్య నాకు నువ్వే కావాలి, నీ రాజ్యం కావాలి తండ్రి. మరి సామాన్యమైన విషయం కాదు. నువ్వు కూడా గౌరవించాలి. రక్షణ పొందిన వాళ్ళు, యేసు ప్రభుని గుర్తించిన వాళ్ళని నీవు కూడా గుర్తించాలి, గౌరవించాలి. వాళ్ళు వస్త్రహీనులైన, ఆహారం లేని వారైనా, బీదలైన, గుడిసెలో ఉన్నా సరే వాళ్ళు సామాన్యులు కాదు. నీకు అందిన ప్రత్యక్షత దేవుడు వాళ్ళకు కూడా ఇచ్చాడు. వాళ్ళ మనోనేత్రాలు కూడా వెలిగించాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ వారిలో నివసిస్తున్నాడు. అన్యజనులను చూసినప్పుడు నువ్వు బాధపడొద్దు, వారితో విజ్జోడుగా ఉండడానికి ప్రయత్నించొద్దు. ఎందుకంటే వాళ్ళని సాతాను అలా భ్రమ పెట్టేశాడు. వాళ్ళ దగ్గర కొన్నిటిని చూపించి నిన్ను లాగటానికి ట్రై చేస్తాడు. వాడు నిన్ను ఆకర్షించడానికి ట్రై చేస్తాడు. కొంతమంది ఏం చేశారో తెలుసా?